ఇప్పుడు మనం టేబుల్లో నుంచి వచ్చినటువంటి లాస్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ లాస్ట్ వాల్యూస్ తీసుకున్నాం. దీనికి గ్రాఫ్ చేయాలి మనం. దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడండి. సో ద వర్టికల్ లైన్ ఈస్ కాల్డ్ y యాక్సిస్. వర్టికల్ లైన్ ఈస్ కాల్డ్ y యాక్సిస్, y dash, and the horizontal line is called x axis, x dash, x dash. These two lines are intersecting at a place. The place is origin. The point is origin. Origin నుంచి రైట్ సైడ్ లో పోయే పాయింట్స్ ఎలా ఉంటాయి మనకి? పాజిటివ్ 1 2 3 4 5 6 7 up to so on. Origin నుంచి లెఫ్ట్ సైడ్ -1 -2 -3 -4 -5 -6 up to so on. And origin నుంచి టాప్ లో ఉండే వాటిని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 1 2 సారీ ఈ 1 2 3 వాల్యూస్ తీసుకోవాలా. మరి ఏం తీసుకోవాలంటే x మీద ఎప్పుడు కూడా ఇది కాన్స్టెంట్. x మీద ఇవే తీసుకుంటాం మనం. 1 2 3 4 5 6 తీసుకుంటాం. కానీ మనకి ఇక్కడ వచ్చినటువంటి y వాల్యూస్ 2 0 0 2 6 12 20 30 42. సో హైయెస్ట్ వాల్యూ 42 వచ్చింది. కాబట్టి మనం స్కేల్ తీసుకోవాలి. మనం స్కేల్ x యాక్సిస్ మీద స్కేల్ తీసుకున్నాం. మనం 2 2 తీసుకున్నాం. 2 4 6 8 10 12 14 16 18 20. And downward also -2 -4 -6 -8 -10 -12 -14 -16 -20. ఓకేనా? సో ఇక్కడ వరకు చెక్ చేద్దాం. ఫస్ట్ -4 కి ఎంత ఉందమ్మా? 2. -4 కి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2. -4 on x axis -4 this one, and 2 is పైన ఉంది 2. సో చూడండి ఇట్లా 2. నెక్స్ట్ -3 కి 0. -3 కి 0 అంటే on x axis y value is 0, and -2 also 0. -2 also 0. And next -1 2. -1 కి 2 వచ్చింది. నెక్స్ట్ 0 కి ఎంత వచ్చింది మనకి? 6. 0 కి 6 వచ్చింది. నెక్స్ట్ 1 కి 12 12 దొరికింది దాకా పోవాలి పైకి. నెక్స్ట్ 2 కి 20 2 కి 20. సో మనకి చాలు ప్రస్తుతానికి. సో జాయిన్ దిస్ డాట్స్, ఆల్ డాట్స్ బై యూజింగ్ ఓన్లీ హ్యాండ్, విత్ యువర్ హ్యాండ్ ఓన్లీ. ఓకే, స్కేల్ దాంట్లో యూజ్ చేయండి. ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఇది ఎప్పుడు కూడా మనకి యూ షేప్లోనే రావాలి. ఈ షేప్ ఈస్ కాల్డ్ ద పారాబోలా. ఏమంటుంది మనం? పారాబోలా. సో ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే టచ్ చేసిందో అవే మన ఆన్సర్లు. ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసిన వాల్యూస్ మాత్రమే మన ఆన్సర్. సో దేర్ఫోర్ ద జీరోస్ ఆర్ -3 and -2. -3 and -2. సో ఇంతతో పాటు దీంతో పాటు మనం ఇప్పుడు ఏం రాయాలా? కంపల్సరీ స్కేల్. స్కేల్ ఎలా రాయాలో చూడండి ఒకసారి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, మనం ప్రతిసారి కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం? 1 2 3 4 5 చూడండి. ఇది మారదు ఎప్పుడు కూడా. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఎంత తీసుకున్నాం? 2 2 2 తీసుకున్నాం. ఒకవేళ 4 4 వస్తే 4 4, 5 5 వస్తే 5 5. సో అలా చేంజ్ అవుతుంది. ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. సో స్కేల్ ఇలానే సింగిల్ లైన్లో రాయాలి. ఇలా రాస్తేనే మార్కులు పడతాయి, లేకపోతే పడవు. సో ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్న ఫ్యాక్టరైజేషన్, సెకండ్ పార్ట్లో నేర్చుకున్న టేబుల్, అండ్ థర్డ్ పార్ట్లో నేర్చుకున్నటువంటి గ్రాఫ్. సో ఇలా చేస్తే 6 మార్క్స్ వస్తాయి. అండ్ తర్వాత ఇంకా టాలెంట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇది రాయాలి. రిజల్ట్ అని పెట్టి లాస్ట్కి రిజల్ట్ అని పెట్టి the zeros of the graph from the graph the zeros of the polynomial are -3 and -2. ఇంకా ఇక లాజిక్గా చెప్పాలి అంటే మనకి మీరు ఫ్యాక్టరైజేషన్ ఎక్కడైతే చేస్తారో చేసినప్పుడు ఆన్సర్లు ఏమొచ్చినాయో ఆ రెండు ఆన్సర్లే ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతాయి. ఇక్కడ టచ్ కావాలంటే మీరు గ్రాఫ్ తప్పు చేసినట్టే. ఓకేనా? ఎక్స్ ఇక్కడ వాల్యూస్ ఏదైతే వచ్చాయో -2 -3 వచ్చినాయి నాకు. ఈ -2 -3 దగ్గర ఖచ్చితంగా టచ్ అవ్వాలి. ఒకవేళ మీకు రేపు పొద్దున ప్రాబ్లం చేసినప్పుడు 3 4 వచ్చినాయి అనుకోండి,
3 దగ్గర 4 దగ్గర టచ్ అవ్వాలి. మీకు ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ గ్రాఫ్లో ఉండదు. సో ఇట్లా గ్రాఫ్ ఉంటుంది. ఎక్సాక్ట్స్ ఎన్నిసార్లు టచ్ చేసింది 3 times. సో దేర్ఫోర్ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 3. నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 3 అలా చెప్పడం జరుగుతున్నట్టు. సో దిస్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ మోడల్. ఇదే క్వశ్చన్ వస్తుందని మనం చెప్పట్లేదు. సో ఈ మోడల్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 మార్క్స్. సో ఈ విధంగా చేయండి. 100% యూ విల్ గెట్ ద సక్సెస్. 100% ఈ మోడల్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఉంటుంది. ఇలానే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 6 క్వశ్చన్స్లలో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ పార్ట్ 2లో వస్తుంది. చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.